హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నాను. ప్రెజెంట్ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ హాలిడేస్ కదండీ! పిల్లలకి హాలిడేస్ అంటే ఇంకా అమ్మలు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు కదండీ! మార్నింగ్ లేవనవసరం లేదు. హడావిడిగా బాక్స్ కట్టనవసరం లేదు. సో, అట్లా కొంచెం మార్నింగ్ టైమ్‌లో రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. ఇంక నాకైతే మార్నింగ్ చాలా ఎర్లీగానే మెలుకువ వచ్చేస్తుందండి. అంటే అలవాటయిపోయిందనమాట. 5:30కే నిద్ర లేవడం అనేది అలవాటయిపోయింది. లేచిన తర్వాత డాబా పైన కొంతసేపు వాకింగు, తర్వాత కొంతసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఇంక నా పనులైతే స్టార్ట్ చేస్తాను. సాహితీ, సాత్విక్ ఇద్దరూ కూడా అండి హాలిడేస్ అయినా, స్కూల్ ఉన్నా సరే ఒకటే టైంకి నిద్ర లేవడం వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటనమాట. స్కూల్ లేదు కదా అని లేజీగా పడుకోవడం అలా ఏమి ఉండదండి. ఎర్లీగానే నిద్ర లేస్తారు. మా సాత్విక్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఇంక బ్రష్ చేస్తాడు. బ్రష్ చేసిన ఒక 15 మినిట్స్‌కే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేయాలనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను పెసలు, అలాగే ఓట్స్ 2 కలిపి దోసలైతే వేస్తున్నాను. పెసలు నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. అంటే రాత్రి నానబెట్టుకున్నాను. ఓట్స్ మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టుకున్నాననమాట. ఇంకా ఈ ఓట్స్ పెసరట్టు దోసల్లోకి నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేశానండి. తాలింపు కూడా వేసుకున్నాను. కొంతమంది మార్నింగ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ షేర్ చేయి లక్ష్మి అంటున్నారు గదా! ఇది కూడా చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. ఎందుకంటే ఇందులో రైస్ లేదు. ఓట్స్ అలాగే పెసలు ఉన్నాయి. ఫైబర్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఫైబర్ ప్లస్ ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్. ఈ పిండి రుబ్బుతున్నప్పుడు మనం నార్మల్‌గా పెసరట్టుకి పిండి రుబ్బుకుంటున్నప్పుడు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాం కదండీ! పిండి రుబ్బుతున్నప్పుడే నేను అవన్నీ వేశాననమాట. ఎందుకంటే పైన వేసినా మా పిల్లలు తినరు, అవన్నీ తీసి పక్కన పెడతారు. అందుకని ఒక 3, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర వీటిని నేను పిండి రుబ్బుతున్నప్పుడే వేసేసాను. పైన కొంచెం ఆనియన్స్ వేసి ఈ విధంగా పెసరట్లయితే వేశాననమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఓట్స్ మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పెసరట్లు మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయి. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. చాలా బావుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తాయండి. రైస్ లేదు గాబట్టి చక్కగా ఆహ్, షుగర్, బీపీలతో బాధపడేవారు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఎవరైనా సరే ఈ పెసరట్లు ట్రై చేయొచ్చనమాట. ఇంక ఈరోజు నేను లంచ్‌లోకి అరటికాయ కర్రీ ప్రిపేర్ చేశానండి. సో, అరటికాయ కర్రీ పాలు వేసి అంటే లాస్ట్‌లో ఇంకా కర్రీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో ఈ విధంగా కొన్ని పాలు వేసుకుంటే కర్రీ టేస్ట్ బావుంటుంది. కమ్మగా ఉంటుందనమాట. నేను నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే ఒక 2 ఎగ్స్, జావా, నట్స్ ఇటువంటివి ఎక్కువగా తీసుకుంటానండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో. ఇంకా నాన్ వెజ్ తినని రోజులుంటాయి కదా! అంటే పూజలవి చేసుకుంటున్నప్పుడు నాన్ వెజ్ తినను కదా! ఆ టైంలో మాత్రం ఈ విధంగా ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. పెసరట్టు గానీ, లేదంటే బొబ్బర్లు, శనగలు ఇవన్నీ కూడా నానబెట్టేసి సలాడ్‌లాగా చేసుకొని తినడం ఇలా ప్రిపేర్ చేసుకుంటాననమాట. సో, ఈ దోసలైతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటాయి. ఈరోజు మండే కదండీ! అర్జున్ మార్నింగ్ పూజ చేసేసుకున్నారు. తర్వాత నా పనంతా అయిపోయిన తర్వాత తలస్నానం చేసి నేను కూడా ధూపం వెలిగించుకొని నమస్కారం చేసుకున్నాను. నేను మీషోలో ఈ పూజ గదిలోకి ఒక 2 ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ధూపం వెలిగించుకునే ఇదొకటి, అలాగే అగరొత్తులు ఎలిగించుకోవడానికి కూడా చిన్న స్టాండ్ లాంటిది తీసుకున్నాననమాట. ఈ 2 కాంబో ఆఫర్ అండి. అసలు చాలా బావున్నాయి. క్వాలిటీ గానీ, వాటి డిజైన్ గానీ నాకు చాలా నచ్చాయండి. ఈ 2 కూడా వుడ్‌తో చేసినవనమాట. వాటి లింక్స్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో సిమిలర్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే గనక ట్యాగ్ చేస్తాను. అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానండి. వాటి గురించి నేను సెపరేట్‌గా షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంక పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని చదివించడం ఇవన్నీ కూడా చేశానండి. ఇంకా హాలిడేస్ కాబట్టి వీళ్ళకి హాలిడేస్ హోమ్ వర్క్స్ చాలా ఇచ్చేశారు. ఇంక తర్వాత హాలిడేస్ హోమ్ వర్క్స్ చేయించడం, భోజనాలు తినిపించడం అట్లా అయిపోయిందనమాట. ఇంక అదంతా నేనేం వీడియో షూట్ చేయలేదు. ఇది ఈవినింగ్ టైంలో అండి. ఈవినింగ్ టైంలో నేను పిల్లలకి ఈవినింగ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి మారేడుకాయండి. మారేడు పండనమాట. కాయ గాదు పండు. పండిపోయిన తర్వాత మనకి లోపల ఇది గుజ్జుంటుందండి. చాలా స్వీట్‌గా ఉంటది. మీరెప్పుడైనా మారేడు పండు జ్యూస్ తాగారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సమ్మర్‌లో ఇక్కడ దొరుకుతాయండి మారేడు పళ్ళు. నేను కూడా నార్త్ వచ్చిన తర్వాతే
ఈ మారేడు పండు జ్యూస్ తాగుతారు అని నాకు తెలిసిందనమాట. ఇవి కూడా తింటారు అని. మన సైడ్ కూడా మారేడు చెట్లు, మారేడు పళ్ళు మనకు కనిపిస్తాయి గానీ, చాలా మందికి తెలీదు కదండీ! ఈ మారేడు పండు జ్యూస్ తాగుతారు అని. సమ్మర్‌లో వేసవి తాపాన్ని తగ్గించడానికి, అంటే ఒంట్లో వేడిని తగ్గించడానికి ఒక అమృతం లాంటి జ్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఈ మారేడు జ్యూసేనండి. మన ఒంటికి చలువ చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి, అలాగే మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, అంటే ఈ మారేడు పండులో విటమిన్ సి, అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీసు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అధికంగా ఉంటాయంటండి. అందుకని మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, అలాగే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ అవి తగ్గించడానికి, మన గుండె ఆరోగ్యానికి కూడా ఈ మారేడు పండు జ్యూస్ చాలా చాలా హెల్తీ. నార్త్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారండి ఈ సమ్మర్‌లో. సమ్మర్‌లో మాత్రమే ఈ మారేడు పండు దొరుకుతూ ఉంటుంది. ఈ బయటికి మార్కెట్‌కవి వెళ్ళినప్పుడు, సంతకవి వెళ్తాం కదండీ! సంత మార్కెట్‌కవి కంపల్సరీ ఈ మారేడు పళ్ళు దొరుకుతాయన్నమాట ఇక్కడ. రోడ్డు పక్కన కూడా చాలామంది పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇటు సైడ్ నార్త్ సైడ్ వీటితో షర్బత్‌లు అవన్నీ కూడా ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారండి. రోడ్ సైడ్ జ్యూస్‌లవి అమ్ముతారు గదా! షర్బత్‌లవి అండ్ కంపల్సరీ మారేడు పండు షర్బత్‌లు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ఎక్కువగా తాగుతారు కూడా ఇక్కడ వాళ్ళు. సో, మన సైడ్ చాలా తక్కువ ఉపయోగిస్తారండి. మీకు ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కల అవి ఎక్కడైనా మారేడు పండు మీకు కనిపిస్తే గనక, మారేడు చెట్లవి ఉంటే గనక కంపల్సరీ అస్సలు మిస్ అవ్వకండి. ఉపయోగించుకోండి. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఆహ్, ఈ మారేడు పండు జ్యూస్ వల్ల. మన కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయంటండి. మనం రెగ్యులర్‌గా ఈ సమ్మర్‌లో మారేడు పండు జ్యూస్ తాగడం వల్ల మన కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉంటే గనక తగ్గుతాయంట. జీర్ణ వ్యవస్థ కూడా చాలా బావుంటుందంటండి. అండ్ తప్పకుండా మీకు అవైలబుల్ ఉంటే గనక అస్సలు వదిలిపెట్టొద్దు. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న సైజ్ కంటే కూడా డబల్, త్రిబుల్ సైజ్ మారేడు పళ్ళు, పెద్ద పెద్ద మారేడు పళ్ళు కూడా దొరుకుతాయండి. రోడ్డు పక్కలనవి పెట్టి అమ్ముతూ ఉంటారు. కంపల్సరీ సమ్మర్‌లో నేను ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను. సంత మార్కెట్‌కి వెళ్తే గనక ఈ మారేడు పళ్ళు కనిపిస్తే కంపల్సరీ తీసుకుంటాను. ఇవి మా హస్బెండ్‌కి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంటండి. వాళ్ళ పెరట్లో ఇచ్చారనమాట. పండినియి. 2 డేస్ అయింది తీసుకొచ్చి. అయితే ఈ మారేడు పండు జ్యూసు అంటే పైన షెల్ ఉంటుంది కదండీ! అది చాలా గట్టిగా ఉంటుంది. మనకి వెలగపండు ఉంటుంది కదండీ! ఆ వెలగపండు పైన షెల్ ఎంత గట్టిగా ఉంటుందో ఇది కూడా అంత గట్టిగా హార్డ్‌గా ఉంటుంది. లోపల గుజ్జు మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటదనమాట. అంటే బాగా పండిన కాయ అయితే గనక మంచి స్వీట్ ఉంటుందండి. ఇందులో మనం ఎక్స్‌ట్రాగా స్వీట్ అవి ఏమి వేసుకోనవసరం లేదు. పెద్దవాళ్ళైతే గనక. చిన్న పిల్లలకి ఇస్తున్నట్లయితే గనక కొంచెం యాడ్ చేయండి గానీ, పెద్దవాళ్ళైతే ఇంక ఇందులో మనం స్వీట్ అవి ఏమి యాడ్ చేయనవసరం లేదు. మారేడు పండు పగలగొట్టిన తర్వాత ఆ గుజ్జంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని, అందులో తగినంత వాటర్ వేసేసి, వీలైతే కూల్ వాటర్ వేసుకోండి సమ్మర్ కాబట్టి. కూల్ వాటర్ వేసేసి, చేతులతో మంచిగా స్మాష్ చేస్తే గనక వాటిల్లో ఉండే పీచు లాంటిదుంటుందండి. ఆ పీచు, అలాగే ఆ సీడ్సు అవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయనమాట. ఈ జ్యూసు ఎట్టి పరిస్థితుల్లోనూ మిక్సీలో వేసి గ్రైండ్ చేయకూడదండి. మిక్సీలో వేస్తే ఏమవుతదంటే, ఈ మారేడు గింజలుంటాయండి ఇందులో. ఈ సీడ్స్ చాలా, చాలా, చాలా చేదుగా ఉంటాయనమాట. ఒక్క గింజ ఈ ఈ జ్యూస్‌లో మిక్స్ అయినా గూడా, ఆ జ్యూస్ మొత్తం చేదయిపోతుందనమాట. అందుకని మిక్సీలో మాత్రం వేయకూడదు. చేతులతోనే ఈ విధంగా స్మాష్ చేస్తూ తగినంత వాటర్ వేసుకుంటూ, చేతులతోనే ఈ విధంగా స్మాష్ చేసి, అందులో ఉండే ఈ పీచు సీడ్స్ అవన్నీ గూడా మనం సెపరేట్ చేసుకోవాలి. ఇది చాలా స్వీట్‌గా ఉంటదండి. ఈ మారేడు గుజ్జు లోపలంతా కూడా చాలా స్వీట్‌గా ఉంటది. సో, చూస్తున్నారు గదా! ఈ విధంగా ఈ మారేడు జ్యూస్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌ని ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. క్లాత్‌లో గానీ, లేదంటే ఈ విధంగా ఒక స్ట్రెయినర్‌లో కానీ వేసుకొని వడకట్టేసుకోవాలి. ఈ జ్యూసు చెప్పాను కదండీ! చాలా స్వీట్‌గా ఉంటుంది. పిల్లలకి ఇస్తున్నాము అని అనుకుంటే గనక ఇందులో కొంచెం బెల్లం పౌడర్ కానీ, లేదంటే పంచదార కానీ, హనీ గానీ మిక్స్ చేసి ఇవ్వచ్చు. సమ్మర్ స్పెషల్ మారేడు పండు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ వాళ్ళు షర్బత్తుల్లాగా తయారు చేస్తారంట. అది ఎలా తయారు చేస్తారో ఏంటో అనేది నాకు తెలీదు. ట్రై చేయాలి ఈసారి నేను కూడా. అంటే వీడియోస్ ఉంటాయిలెండి. మనం యూట్యూబ్‌లో చూస్తే మనకి బోలెడు వీడియోస్ ఉంటాయి. సో, చూసి ట్రై చేయాలి. నేనైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మారేడుపళ్ళు తీసుకొస్తాను. ఇట్లాగే చేతులతోనే స్మాష్ చేసేసి జ్యూస్ తయారు చేస్తాననమాట. మా పిల్లలు కూడా తాగుతారండి. వాళ్ళకి కూడా ఇష్టమే. ఈ జ్యూసు టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి యాపిలు, హనీ, బనానా
ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి తాగితే ఎలా ఉంటది? ఇంచుమించు అదే టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా స్వీట్‌గా ఉంటుంది జ్యూసు. అలాగే అట్రాక్టివ్ కలర్ కూడా ఉంటుంది గాబట్టి అంటే మంచి ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది గాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తాగుతారు. మా సాహితమ్మ అది తినను, ఇది తినను అని అస్సలనదండి. అన్నీ తింటది. అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ తాగుతది. అన్ని రకాల ఫ్రూట్స్ తింటది. వెజిటబుల్స్ కూడా తింటది. బట్ మా సాత్విక్ అలా కాదండి. నన్ను చాలా విసిగిస్తూ ఉంటాడు తినే విషయంలో, తాగే విషయంలో. ఇప్పుడు ఈ జ్యూస్ మా సాహితమ్మ చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతుందండి. "చాలా బావుందమ్మా, చాలా టేస్టీగా ఉందమ్మా" అని. మా సాత్విక్ అయితే నాటకాలాడుతున్నాడండి. కొంచెం టేస్ట్ చేసి చాలా బావుంది అని వీడియో కోసం బావుంది అని చెప్తున్నాడు. తర్వాత అది పక్కన పెట్టేసాడనమాట. తాగలేదు. సో, అలా అనమాట. మా సాత్విక్ అన్ని రకాల ఫ్రూట్స్ తినడండి. కొన్ని సెలెక్టెడ్‌గా కొన్ని ఉంటాయనమాట. జామకాయ, సీజనల్ ఫ్రూట్స్‌లో వచ్చి మ్యాంగో తింటాడు. ఈ బనానా గానీ, యాపిల్ ఇటువంటివి ఏం పెద్దగా తినడండి. అవి జ్యూస్ చేసిస్తే మాత్రం ఒక్కొక్కసారి తాగుతాడంతే. ఇంకిక్కడ ఇద్దరు కిందకి వెళ్ళిపోయి సైకిల్ తొక్కుంటున్నారు. మా సాహితమ్మకి స్టార్టింగ్‌లో సైకిల్ తొక్కడం అస్సలొచ్చేది కాదండి. ఇప్పుడైతే అలవాటయిపోయిందనమాట. స్టార్టింగ్‌లో ఏంటంటే వాళ్ళ డ్యాడీ ఆ సైకిల్‌కి అటు ఇటు చక్రాలు పెట్టించారు. పడకుండా బ్యాలెన్స్‌గా ఉంటుంది గదా! చక్రాలు పెట్టించారు. ఇంకిప్పుడు తొక్కడం వచ్చేసింది గాబట్టి అవి తీసేసిందండి. చక్రాలు తీసేసి ఇంకా ఫ్రీగా తొక్కేస్తుందనమాట సైకిలు. ఇంకిప్పుడు సమ్మర్ కదండీ! టైము 5:15 ఆ టైం అవుతుందనమాట. 5:36 అయ్యేసరికి ఇంక పిల్లలందరూ కూడా బయటకొచ్చేసి చక్కగా పార్క్‌లో ఆడుకుంటారండి. 7:30, 8 ఆ టైం వరకు కూడా కాలనీలో చాలా సందడిగా ఉంటదనమాట. ఇంక మా ఇంటి ఎదురుగుండానే పార్కు గాబట్టి ఇంకా సందడి సందడిగా ఉంటది. ఇంకా పిల్లలు కిందకి ఆడుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని నేను డాబా పైకి వెళ్ళి వాకింగ్ చేసుకుంటానండి. మార్నింగ్ ఎప్పుడో వాషింగ్ మిషన్‌లో ఆ బట్టలు వేశాననమాట. నాకింక మార్నింగ్ నుంచి గుర్తులేదు. ఇంక ఈవినింగ్ టైంలో ఇప్పుడే తీసి ఆ బట్టలన్నీ కూడా తీగల పైనయితే వేశాను. ఒక్కొక్కసారి అలా ఉంటదనమాట. బట్టలు వేశానన్న విషయం కూడా మర్చిపోతూ ఉంటాను. ఇంకా కాలనీలో అందరిళ్ళకి చుట్టాలొచ్చారండి. సమ్మర్ కదా! అందరూ కజిన్స్ అవి వచ్చారనమాట. మా పిల్లలు చాలా ఫీలయిపోతున్నారండి. అమ్మ అందరిళ్ళకి వాళ్ళ కజిన్స్ చుట్టాలొచ్చారు అందరిళ్ళకి. మన ఇంటికే ఎవరు రాలేదు అని చాలా ఫీలవుతున్నారండి. నేను అన్నయ్య వాళ్ళని పిల్లల్ని తీసుకొని రమ్మన్నాను. ఇంకా అన్నయ్య వాళ్ళు బిజీగా ఉంటారు కదా! వాళ్ళకి కుదరలేదు. కనీసం వదిన వాళ్ళనైనా సరే రమ్మన్నాను. ఇంకా దూరం అయిపోయింది కదండీ! 24 అవర్స్ జర్నీ ఉంటుంది. వాళ్ళకి కూడా ఇంత దూరం ఫస్ట్ టైమ్ ఇంత జర్నీ చేయాలంటే వాళ్ళకి కూడా భయంగా ఉంటుంది గదా! ఇంకా ఎవ్వరు రావడం అయితే కుదరలేదు. వద్దాం అనుకున్నారు గానీ, ఇంకా లాస్ట్ మినిట్‌లో అంత దూరం మేము రాలేము అనేసారనమాట. ఎవ్వరు రాలేదు. మా అమ్మ అంటే సాహితీ ఫోను చేసిందనమాట. "అమ్మమ్మ నువ్వు తీసుకొని రా పిల్లలందరిని" అని. "నేను రాలేనమ్మా అంత దూరం వాళ్ళని తీసుకొని" అని అన్నది. ఇంక మా సాహితమ్మకి కోపమొచ్చి, "మనం కూడా వెళ్ళొద్దమ్మా! వాళ్ళింత దూరం రానంటున్నారు కదా! మనం అంత దూరం ఎందుకు వెళ్ళాలి? మనం కూడా ఎవరింటికి వెళ్ళొద్దు" అంటుందనమాట. సో, అలా మా పిల్లలిద్దరూ అయితే చాలా ఫీలవుతున్నారండి. "మన ఇంటికి ఎవరు రాలేదమ్మా! మన ఇంటికే కజిన్స్ రాలేదమ్మా! మన ఇంటికే చుట్టాలు రారమ్మా ఎప్పుడు" అని. దూరంగా ఉండడం వల్ల ఇదొక ప్రాబ్లమ్ అనమాట. అదే దగ్గరలో ఆంధ్రాలో ఎక్కడైనా ఉండుంటే గనక నా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అందరూ వద్దురు కదా! అని అనిపించింది. ఇంకిక్కడ సో, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకిక్కడ నేను డాబా పైన వాకింగ్ చేసుకుంటున్నానండి. 5:30 దగ్గర దగ్గర 6 ఆ టైంకి డాబా పైకొస్తాను కదండీ! డాబా పైన మాకు బ్యాక్ సైడ్ ఎదురుగా ఒక కొండుంటుందండి. అక్కడ సూర్యాస్తమయం జరుగుతా ఉంటదనమాట. చూస్తున్నారు కదా మీరు. సూర్యుడు కొంచెం కొంచెంగా ఆ కొండకి కిందకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. రోజు చూస్తూ ఉంటానండి సూర్యాస్తమయం. ఎంత బావుంటుందో అసలు. ఈరోజు నేను మీకు కూడా చూపిస్తున్నాను. నేను పైకొచ్చిన వెంటనే పైకే అంటే నిండుగా మనకి సూర్యుడు కనిపించాడు. అండ్ ఇప్పుడు కొంచెం కొంచెం కొంచెంగా అలా కిందకి వెళ్ళిపోతాడనమాట. చూడ్డానికి భలే అందంగా ఉంటుందండి. ఇంకా మార్నింగ్ టైమ్‌లో నాకు కుదిరినా, కుదరకపోయినా సరే, ఈవినింగ్ టైమ్‌లో మాత్రం కంపల్సరీ ఒక 40 మినిట్స్ వాకింగ్ చేసుకుంటాను. వీలైతే కిందకి వెళ్లి చేస్తానండి. ఒక్కొక్కసారి ఇంకా పైనే చేసుకుంటాననమాట. మా కాలనీలో మార్నింగ్ టైమ్‌లో వాకింగ్ చేసుకోవడానికి చాలా బావుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ పెద్దగా ఎవరు ఉండరు గాబట్టి చక్కగా నేను టెంపుల్ చుట్టూ ఒక 10, 12 రౌండ్‌లయితే వేసేస్తాను. 30 మినిట్స్ పడుతుంది. ఈవినింగ్ టైమ్‌లో అయితే మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. సైకిల్ తొక్కుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా సైకిల్ తొక్కుతూ ఉంటారనమాట. ఇంక వాళ్ళు ఆడుకుంటూ ఉంటున్నప్పుడు వాకింగ్ చేయాలి అంటే కొంచెం కష్టమే. సో, అందుకని ఈవినింగ్ టైమ్‌లో నేను ఎక్కువగా డాబా పైనే వాకింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే నాకు చాలా కంఫర్ట్ ఉంటుందనమాట.
సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈరోజు చాలా చిన్న వీడియో అంటే ఎక్కువగా ఏమి షూట్ చేయలేదు. ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. హైప్ పాయింట్స్ కంపల్సరీ ఇవ్వండి. హైప్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.